आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मक़दम है। मैं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। ఎవరైనా పేరెంట్స్ నా కొడుకు బండి నడిపే, ఎందుకంటే నా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉండొచ్చు, చాలా మంది ఇక్కడ కూడా అట్లా మీరు మైనర్ డ్రైవింగ్ చేయరు. దీనిలో పిల్లల తప్పు కొంతమంది 100% ఉంటుంది. వాళ్ళు చాలా మంది నాకు గుర్తుంది, లాస్ట్ టైం కూడా ఒక లేడీ వచ్చి నా ఆఫీస్కి, సార్ నా అయిన జాబ్కి పోవాలి అతను గవర్నమెంట్ టీచర్, ఈ నా కొడుకు తెలివనుకుంటా ఇతను నైట్ టైం 9:30కి తప్పు చేశారు, వాళ్ళ పేరెంట్స్ తప్పు చేసిన వల్ల, వాళ్ళకి అలౌ చేసిన వల్ల వాళ్ళు చనిపోయారు. బట్ చాలా ఇన్సిడెంట్స్ లో ఏమవుతుంది అంటే ఒక మంచి కుటుంబం ఆ బైక్లు పోతున్నాయి, వీళ్ళు పిల్లలు మైనర్ డ్రైవింగ్, వాళ్ళకి ఏం ట్రైనింగ్ లేదు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ పోయిన బైక్లు, మంచిగా ప్రశాంతంగా పోయిన బైక్లో వాళ్ళు గుర్తారు. ఆ బైక్ లో పోయిన మంచి కుటుంబం కూడా నాశనం అవుతుంది. దానిలో 1% కూడా ఎవరైనా చనిపోయారంటే దాని రెస్పాన్సిబిలిటీ కూడా మీకు వస్తుంది. ఇప్పుడు చట్టం గురించి చెప్పాలంటే చట్టం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఈ రోడ్ క్రాషెస్ లో మనం చూస్తే కూడా మాక్సిమం డెత్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు మర్డర్, మన జిల్లాలో లాస్ట్ ఇయర్ జస్ట్ 13 మర్డర్ అయినాయి, 13 మర్డర్. రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు ఆల్మోస్ట్ 110 వరకు ఉన్నాయి. ఎంతో ఆల్మోస్ట్ 100%, 100 కాదు 1000% ఇంక్రీజ్ ఉంది. అంటే మర్డర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 800 to 850% జనాలు ఎక్కువ మంది ఈ రోడ్ క్రాషెస్ లో చనిపోయారు. ఎవరైనా ఒక మైనర్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా చచ్చిపోయారంటే ఆ కేసు వాళ్ళ పేరెంట్స్ పైన అవుతుంది, ఆ అబ్బాయి పైన అవుతుంది. మళ్ళీ నార్మల్ యాక్సిడెంట్ లో ఎవరైనా చచ్చిపోతే అది 304 ఒక సెక్షన్ ఉంటుంది, దానికి 106 ఇప్పుడు బిఎన్ఎస్ లో వచ్చింది కొత్త చట్టం ప్రకారం. దానికి 3, 4, 5 సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది. ఎందుకంటే అది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. మీకు లైసెన్స్ ఉంది, మీకు నడవడం వస్తుంది, బట్ అనుకోని ఒక యాక్సిడెంట్ అయింది, ఎవరైనా చనిపోయారు యాక్సిడెంట్ లో, అందువల్ల శిక్ష తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు తెలిసిన మీ కొడుకు, మీ బిడ్డకి వయసు తక్కువ ఉంది, దానికి మీరు వాళ్ళకి బండి ఇస్తే దాని శిక్ష 10 సంవత్సరం ఉంటుంది. దానికి తప్పకుండా జైలు పోవాలి వస్తుంది. చాలా మంది మనం దీనిలో కూడా 2-3 మన జిల్లాలో జైలు కూడా పంపడం జరిగింది. పిల్లలు జువెనైల్ హోమ్స్ కి పోతారు, వాళ్ళ పేరెంట్స్ లోకల్ ఇక్కడ ఆదిలాబాద్ జైలు లేకపోతే ఏమైనా జైలు ఉంటే అక్కడ పోతారు. ఇది అది చట్టం. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటి అంటే, ఈ మైనర్ డ్రైవింగ్ ఆపాలి అంటే నేను మాత్రమే, నాకు పోలీస్ ఆఫీసర్లు ఆపాలి అంటే వీలు కాదు. ఆపాలి అంటే ఆ సివిక్ సెన్స్ మీకు రావాలి, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఫీల్ కావాలి. దట్ ఓకే, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను నా పిల్లలకి 18 years అయిపోయిన తర్వాత, వాళ్ళకి లైసెన్స్ వచ్చిన తర్వాత నేను బైక్ ఇస్తాను కదా. యాక్సిడెంట్ అయితే ఏమైతుంది, చచ్చిపోతారు. సో ఇంట్లో ప్రాణంతో సహా రిటర్న్ రావడం, దానికి చైతన్యం మనం స్టార్ట్ చేసాము. ఈ మైనర్ డ్రైవింగ్ కూడా దానికి భాగం. ఎందుకంటే ఆ పిల్లలు చచ్చిపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసి వాళ్ళకి ఇబ్బంది అయి ఉండొచ్చు. సో ఈ అరైవల్ లైఫ్ ప్రోగ్రామ్ లో మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే, యాక్సిడెంట్ కాకుండా మనం డ్రైవ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ వయసులో కూడా నా అమ్మతో సహా కూర్చుంటే నా అమ్మ మెల్లగా వెళ్ళు ఆ చెప్తుంది, దానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. ఆ పేరెంట్స్ అట్లా అంటారు, మీరు మెల్లగా వెళ్ళు, ఇంకా ఫాస్ట్ ఎందుకు పోతున్నారు, ఇంకా 30లో వెళ్ళు, 40లో వెళ్ళు, 50లో వెళ్ళు. అది కూడా మనం కూడా అది ఆ డిఫెన్సివ్ డ్రైవింగ్ ఒక రోజుకి మనం పోతే యాక్సిడెంట్స్ అసలే కాదు. అట్లీస్ట్ మనం 50% యాక్సిడెంట్స్ తగ్గుతాం. అంటే ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, అంటే నేను ఇప్పుడు పోతే కూడా సరే అతను తప్పు చేస్తారు, మనకి స్పేస్ ఉంటది, మీరు మెల్లగా పోయి ఉంటే కంట్రోల్ చేయగలుగుతారు. ఎవరైనా చెప్తారా వాళ్ళ హస్బెండ్స్ కి, పేరెంట్స్ కి, లేకపోతే పిల్లలకి చెప్తారా? అదే డిఫెన్సివ్ డ్రైవింగ్. మీరు డ్రైవింగ్ యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలి. ముందు మీరు ఆ డ్రైవింగ్ ఎట్లా చేయాలి అంటే, ముందు అతను తప్పు చేస్తే కూడా, ఏమైనా సడన్ గా బ్రేక్ కొడితే కూడా, అతనికి యాక్సిడెంట్ అయితే కూడా, అతను డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే కూడా మనకి యాక్సిడెంట్ కాదు. అమౌంట్ ఉంది, లైసెన్స్ తీసుకోవాలి. బట్ మీరు లైసెన్స్ తీసుకోరు, వాళ్ళు అక్కడే ఆగి పెడతారు, లైసెన్స్ దగ్గర పోరు. ఇప్పుడు లైసెన్స్ లేదంటే మీ దగ్గర ఏమైనా యాక్సిడెంట్ లో ఏమైనా అయితే కూడా వాళ్ళకి డబ్బు కూడా రాదు, అంటే ఏమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ బండి నడవడం వస్తుంది నేను అనుకుంటున్నాను. యాజ్ సూన్ యాజ్ మీకు 18 years అయితే అప్పటి వరకు మీరు బండి నడపడం చేయకండి. 18 years అయిపోయిన తర్వాత ఫస్ట్ టాస్క్ మీరు ఏం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ అంటే అంత మంచి ఫీల్ ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు కూడా నా ఏజ్ నాకు గుర్తుంది,
అంటే నేను తీసుకొని అప్పుడు ఒక మంచి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, నాకు ఒక ఐడి కార్డ్ వచ్చింది, ఎందుకంటే అదే ఫస్ట్ ఐడి కార్డ్ ఉంటుంది మనకి. అదే యాజ్ పేరెంట్స్ యాజ్ కిడ్స్ మీరు కూడా అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి అది చెప్పాలి, సరే ఇది లైసెన్స్ వస్తుంది చాలా మంచి ఉంటుంది, 18 ఇయర్స్ తర్వాత వస్తుంది. 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు లైసెన్స్ అప్లై చేయాలి, లైసెన్స్ తీసుకోవాలి. జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఫస్ట్ లర్నర్ లైసెన్స్, దానిలో జస్ట్ మీరు ఎగ్జామ్ టెస్ట్ పాస్ చేయాలి. కంప్యూటర్ లో కూర్చొని మీకు బండి వస్తుందా, బండి వస్తే ఏం చేయాలి, రెడ్ లైట్ అర్థం ఏంటి, గ్రీన్ లైట్ అర్థం ఏంటి, గివ్ వే ఏంటి, అన్ని సైన్స్ గురించి ఉంటుంది. దాని తర్వాత 1 month తర్వాత మీరు బండి నడపడం టెస్ట్ పాస్ చేయాలి, అప్పుడు మీకు ఫైనల్ లైసెన్స్ వస్తుంది, అప్పుడు మీరు బండి నడుపుతారు.